Nisham Institute. Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. నవంబర్ 6, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి నవంబర్ 6, 2021 నాటి కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశాలు మనం చూసినట్లయితే ఇక్కడ COP26లో జరుగుతున్నటువంటి సమావేశాలు, అక్కడ ప్రకటిస్తున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, వివిధ దేశాలు అండ్ వివిధ సంస్థలు కూడా వారు ప్రకటిస్తున్నటువంటి ఏవైతే ఇక జీరో కార్బన్ ఉద్గారాల స్థాయి పైన వాళ్ళ యొక్క లక్ష్యాలు ఎలా ఉన్నాయి, ఆ యొక్క జీరో కార్బన్ ఎమిషన్స్ అంటాం, ఈ శూన్య కార్బన్ ఉద్గారాల స్థాయిని వాళ్ళు చేరుకోవడానికి ఏ సంవత్సరం పడుతుంది, ఆ ప్రొజెక్షన్ ఇయర్ ఏంటి, ఇలాంటి విషయాలపైన మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది సో ఈరోజు న్యూస్లో ఇవ్వడం జరిగింది, ఒక న్యూస్ పేపర్స్లో. సో COP26 పైన, COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 26 పైన, ఇది దేనిపైన జరుగుతుంది? ఈ COP26 దేనిపైన జరుగుతుందంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అండ్ ది క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటాం. UNCCC యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటామండి. క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటాం. సో దీనిపైన ఈ యొక్క సదస్సు అనేది జరుగుతుంది. సో ఈ యొక్క వాతావరణ మార్పులపైన, శీతోస్థితి మార్పులపైన, పర్యావరణాన్ని కాపాడుకునే విషయంపైన ఈ సదస్సు అనేది అక్టోబర్ 31 ప్రారంభమైంది. సో నవంబర్ 12, 2021 వరకు కూడా ఇది కొనసాగబోతుంది. మరి ఇలాంటి సదస్సు జరుగుతున్నప్పుడు మన భారతదేశం తరపున అయితే సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అంతేకాకుండా ఇంకా మరికొన్ని ప్రతినిధులు అనేది రిప్రజెంటేటివ్స్ హాజరు కావడం జరిగింది. సో అంతేకాకుండా ఈ యొక్క కర్బన ఉద్గారాల స్థాయి విషయంలో కానివ్వండి, పర్యావరణ చట్టాల విషయం పైన కానివ్వండి, ఇటీవల కాలంలో తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి 15 సంవత్సరాల బాలిక వినీషా ఉమాశంకర్ కూడా ఇందులో ప్రసంగించడం అనేది జరిగింది. సో ఈ నేపథ్యంలో భారతదేశం ఒక ప్రకటన చేసింది. ఏమని ప్రకటన చేసిందంటే, జీరో కార్బన్ ఎమిషన్స్ని మనం ఎప్పటివరకు పూర్తి చేస్తామని చెప్పేసి ఒక లక్ష్యం తీసుకున్నట్లయితే 2070 సంవత్సరం నాటికి, సో భారతదేశం ప్రకటించింది ఏంటంటే 2070 సంవత్సరం నాటికి మేము శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి చేరుతాము అని చెప్పేసి సో భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఇండియాస్ టార్గెట్ టు రీచ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ దట్ ఈస్ 2070 అనమాట. సో భారత్తో పాటు మనకి సౌదీ అరేబియా, చైనా లాంటి దేశాలు కూడా, రష్యా కూడా ఆ విధంగా ప్రకటించడం జరిగింది. ముందస్తుగా అయితే సౌదీ అరేబియా గతంలో 2060 వరకు గ్రీన్ ఇనిషియేటివ్ను ప్రారంభిస్తామని ప్రకటించింది. మళ్ళీ ఒక సమావేశంలో ఆ ప్రకటన కూడా వెలువడింది. మరి అంతేకాకుండా ఇక్కడ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, సో ఈ దేశాలు మాత్రం ఏంటంటే 2050 సంవత్సరం నాటికి శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి చేరుతామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఏ దేశాలు? అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, ఈ 3 దేశాలు అలా ప్రకటించాయి. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా వాళ్ళ యొక్క ప్రకటన చేశారు. ఏంటంటే 2060 సంవత్సరం నాటికి శూన్య కర్బన ఉద్గారాల స్థాయి లేదా నెట్ జీరో ఎమిషన్స్ అని చెప్పేసి అంటాం, ఈ నెట్ జీరో లేదా శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి చేరుతామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా 2030 సంవత్సరం నాటికి ఈ యొక్క పర్టికులర్గా క్లీన్ ఎనర్జీ విషయంలో, రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో, ఈ పునరుత్పాదక శక్తి విషయంలో 450 గిగావాట్లకు మేము చేరుకుంటాం బై ది 2030 అని చెప్పేసి కూడా ఈ సమావేశంలో భారతదేశం ప్రకటించడం అనేది జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్గా మనకు ఉన్నటువంటి విషయం. అంటే ఇక్కడ ఈ COP26 ఈ వాతావరణ మార్పుల, పర్యావరణ మార్పుల సదస్సు ఏదైతే ఉందో, ఏదైతే స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో జరుగుతున్నటువంటి ఈ సదస్సులో సో మరి 2070 సంవత్సరం వరకు శూన్య కార్బన ఉద్గారాల స్థాయిని మేము చేరుకుంటాము అని ప్రకటించినటువంటి దేశాలు ఏవన్నప్పుడు అవి చైనా, అమెరికా, ఇండియా, రష్యా దేశాలని ఇట్లా మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదే ఈ సంబంధించిన పాయింట్, ఈ కాన్సెప్ట్స్ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అమెరికా, UK, జపాన్ దేశాలు అయితే 2050 నాటికి చేరుకుంటాయి సో అని ప్రకటించారు వాళ్ళు. యూరోపియన్ యూనియన్ అయితే 2060 నాటికి చేరుకుంటాయని ప్రకటించడం జరిగింది. మరి యూరోపియన్ యూనియన్ యొక్క ప్రాముఖ్యత మనం చూసినట్లయితే ఇప్పుడు ఇందులో 27 దేశాలు ఉంటాయండి. యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి మొత్తం దేశాలని 27 దేశాలు ఉన్నాయి. 2020 డిసెంబర్ 31న యూరోపియన్ యూనియన్ నుండి అధికారికంగా వైదొలిగిన దేశం ఏదంటే దట్ ఈస్ బ్రిటన్ దేశం వెళ్ళింది. బ్రిటన్ దేశం వెళ్ళగా ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాల సంఖ్య ఎంతకు చేరిందంటే 27కు చేరింది. సో ఆ పాయింట్ చూసుకుంటూ సో యూరోపియన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది
బెల్జియం రాజధాని బ్రజెల్స్లో ఉంది. ఓకేనా, ఇది COP26లో ఉన్నటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అండి. ఇక నెక్స్ట్ అండి మనకి IREDA అనే సంస్థ మనకుంది. మినిస్ట్రీ ఆఫ్ ది నాన్ రినవబుల్ ఎనర్జీ కింద ఓకేనా పనిచేస్తున్నటువంటి సంస్థ ఇది. ఈ యొక్క మరి ఈ సంస్థ ఏదైతే ఉందో మరి ఒక సంబంధించినటువంటి పోర్టల్ని ఆవిష్కరించడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ యొక్క సంస్థలు ఏ సంస్థలు అంటే ఈ సంబంధించి IREDA సంస్థలు ఏంటి, ఆ పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క కరప్షన్ లేని సొసైటీ, ఒక అవినీతి లేని సంబంధించిన ఒక సొసైటీని మనం తయారు చేసుకోవాలి. పర్టికులర్గా మనం ఇక్కడ ఆజాదీకి అమృత్ మహోత్సవాలు కానివ్వండి, దానిలో భాగం కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. అంతేకాకుండా మనము అక్టోబర్ 26 నుండి నవంబర్ 1 వరకు కూడా మనము ఒక జాతీయ విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహించాం. ఈ జాతీయ విజిలెన్స్ వారోత్సవాల యొక్క ఇతివృత్తం ఏంటంటే ఇక్కడ ఇండిపెండెంట్ ఇండియా ఎట్ 75 సెల్ఫ్ రిలయన్స్ విత్ ద ఇంటిగ్రిటీ అనే ఒక ఉత్సవం, ఒక సంబంధించిన ఒక థీమ్తో ఒక ఇతివృత్తంతో మనం నిర్వహించాం. ఎందుకోసం అంటే భారతదేశానికి 75 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా. ఇలాంటి 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలి. మనం ఇంటిగ్రిటీగా ఒక సమైక్యతగా ఉండాలి, ఒక సెల్ఫ్ రిలయన్స్ని, ఒక స్వయం సమృద్ధిని సాధించాలన్నప్పుడు కరప్షన్ లేని ఒక సొసైటీ కావాలని చెప్పేసి అలాంటి విషయంలో ఈ మినిస్ట్రీ ఆఫ్ ది నాన్ రినవబుల్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తున్నటువంటి IREDA సంస్థ అంటే ది ఇండియన్ రినవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ అంటారు. ఈ పునరుత్పాదక ఇంధన విషయంలో దాన్ని అభివృద్ధి చేసే విషయంలో కృషి చేస్తున్నటువంటి ఈ సంస్థ ఈ విజిల్ బ్లవర్ అనే పేరుతో ఒక పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా మనం చూసినట్లయితే, IT పరంగా చూసినట్లయితే కొత్త యాప్స్ ఏదైనా వచ్చినప్పుడు వాటిపైన అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది. ఒక్కోసారి లాస్ట్ టైం ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇలా అడగడం జరిగింది. ఏంటంటే ఈ యొక్క కరోనా సంబంధించిన విషయాలపైన అవగాహన గురించి, ఆ వ్యాధి లక్షణాలపైన తెలుసుకోవడానికి ప్రారంభంలో ఆరోగ్య సేతు యాప్ను అభివృద్ధి చేయడం జరిగింది. అప్పుడు మనకు ఒక ఎగ్జామ్లో అడిగాడు, ఆరోగ్య సేతు యాప్ను ఎవరు అభివృద్ధి చేశారని చెప్పేసి అన్నారు. ఎవరు అభివృద్ధి చేయడం జరిగిందంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వారు, NIC వాళ్ళు, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వాళ్ళు ఆరోగ్య సేతు యాప్ను అభివృద్ధి చేయడం జరిగిందండి, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వాళ్ళు. ఈ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరో అంశం మనం గమనించాలి ఫ్రెండ్స్, ఏంటంటే ఇటీవల కోవిన్ అనే యాప్ను తీసుకొచ్చారు. మరి కోవిన్ యాప్ను ఎవరు అభివృద్ధి చేశారంటే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అభివృద్ధి చేసింది. ఏ సంస్థ సహాయంతో అభివృద్ధి చేసిందంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో కలిపి దీన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగిందండి. కోవిన్ యాప్ని కరోనా వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని చెప్పేసి అంట. ఇలాంటి సంబంధించిన విషయాలు. అంతేకాకుండా కొన్ని యాప్ల విషయంలో ఇప్పుడు భారతదేశంలో ఈ వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన విషయం తెలుసుకోవడం, అన్ని రకాల సేవలను ఒక గొడుగు కిందికి తెస్తూ ఉమాంగ్ యాప్ను ప్రారంభించింది భారత ప్రభుత్వం. అలాంటప్పుడు దానికి అబ్రివేషన్ ఏంటంటే ఉమాంగ్ యాప్ అబ్రివేషన్ ఏంటంటే యూనిఫైడ్ అండి. ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అని చెప్పేసి అంటామండి. యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అని చెప్పేసి అంటాం, న్యూ ఏజ్ గవర్నెన్స్. ఈ నేపథ్యాన్ని కూడా ఇట్లా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యాప్స్ వచ్చినప్పుడు యాప్ని ఎవరు ప్రారంభించారు, ఉద్దేశం ఏంటి. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇక నెక్స్ట్ అండి మనకి బార్క్లే అనే ఒక బ్యాంక్ ఉందండి. బార్క్లేస్ ఇది ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి ఒక బ్యాంకింగ్ సంస్థ బార్క్లేస్. ఈ బార్క్లేస్ ఎట్లా మనకి స్టాక్ జీకే పరంగా కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రపంచంలో తొలిసారిగా ATM కార్డ్ అంటాం, ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. ATM కార్డ్ని ఏదైతే మనం తయారు చేసింది, విడుదల చేసినటువంటి ప్రపంచంలో తొలి సంస్థగా, తొలి బ్యాంకుగా బార్క్లేస్ సంస్థ అనేది గుర్తించబడింది అనమాట. ఇలాంటి బార్క్లేస్ సంస్థకి నూతన CEOగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన వారే వెంకట కృష్ణన్. జెట్ స్టేలీ స్థానంలో కొత్తగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే వెంకట కృష్ణన్ నియమితులు కావడం జరిగింది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా. మరి బార్క్లేస్ సంస్థ యొక్క ఒక ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడుందని న్యూయార్క్లో ఉంది. మనకి ఇక్కడ అపాయింట్మెంట్స్ విషయంలో మనకు అవి అడుగుతాడు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మైక్రోసాఫ్ట్ అని చెప్పేసి అంటున్నాం. మైక్రోసాఫ్ట్కి ఇప్పుడు ప్రజెంట్ అయితే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ చైర్మన్గా మన భారతీయుడే పనిచేస్తున్నారు. వారు ఎవరండి, వారు సత్య నాదెల్ల పనిచేస్తున్నారు. దాంతోపాటుగా మనం చూస్తే ఇంకా కొన్ని సంస్థల విషయాలు మనం గమనించినట్లయితే ఇక్కడ IBM సంస్థ అంటారు, ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్ కార్పొరేషన్.
మరి ఇలాంటి ఐబిఎం సంస్థకి సిఇఓగా ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి అంటే భారతీయుడైనటువంటి సో అరవింద్ కృష్ణ దీనికి ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అలాంటి పాయింట్స్ మనం చూసుకుంటున్నాం. ఇంకా దీంతో పాటుగా మనం ఇట్లా చూస్తే అమెజాన్ సంస్థ ఇటీవల కాలంలో ప్రముఖ ఒక ఈ కామర్స్ సంస్థ అయినటువంటి అమెజాన్ సంస్థ ఈ యొక్క జెఫ్ బోజెస్ స్థానంలో నూతన సిఇఓని నియమించుకోవడం జరిగింది. అతని పేరు ఏంటంటే ఆండీ జాసీ. సో ఆండీ జాసీని నూతన సిఇఓగా నియమించుకోవడం అనేది జరిగిందండి, ఆండీ జాసీ. సో ఆ నేపథ్యాన్ని కూడా ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇవి మనం నూతన అపాయింట్మెంట్స్ నూతన నియామకాలు వచ్చినప్పుడు వాటిపైన అడుగుతున్నటువంటి సందర్భం అనేది ఉంటుందండి. ఇక నెక్స్ట్ అండి మనకు డిజర్ట్ వారియర్ అని చెప్పేసి అంటాం. ఎందుకోసం ఇవన్నీ అంటే విన్యాసాలు, సైనిక విన్యాసాలు కానివ్వండి, వైమానిక విన్యాసాలు కానివ్వండి, సైనిక విన్యాసాలు కానివ్వండి, వైమానిక విన్యాసాలు కానివ్వండి, లేదా నావిక విన్యాసాలపైన కానివ్వండి, ఇలాంటి విన్యాసాలపైన మన ప్రతిసారి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భం ఉంటుంది. మరి రీసెంట్గానే సముద్ర శక్తి విన్యాసాలు, తర్వాత ఇలా చాలా విన్యాసాలు, స్టడీ ఫాస్ట్ డిపెండెంట్ అని చెప్పేసి నాటో వాళ్ళు కండక్ట్ చేసిన విన్యాసాలు, ఈ అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు పాల్గొన్నటువంటి మలబార్ విన్యాసాలు, ఇవన్నీ ఇలాంటి విన్యాసాలని జరిగినాయి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ డిజర్ట్ వారియర్ అనే ఒక విన్యాసాలు జరిగాయండి. డెజర్ట్ వారియర్ విన్యాసాల పేరేంటండి? డెజర్ట్ వారియర్ అనే ఒక విన్యాసాలు జరిగాయి. మరి డెజర్ట్ వారియర్ విన్యాసాలు ఎక్కడ జరిగాయి అంటే ఇవి ఈజిప్ట్లో జరిగాయండి. డెజర్ట్ వారియర్ విన్యాసాలు ఈజిప్ట్లో జరిగాయి. మరి ఈజిప్ట్లోని బెరెంగెట్ ఎయిర్ బేస్ అనే ప్రాంతంలో జరిగాయి. ఇందులో 2 దేశాలు పాల్గొన్నాయి ఈ యొక్క వైమానిక విన్యాసాల్లో. ఆ 2 దేశాలు ఇక్కడ ఎవరు అంటే ఇక్కడ సో భారతదేశం మరియు ఈజిప్ట్ దేశాలు సో మరి కలిసి నిర్వహించినటువంటి ఒక వైమానిక విన్యాసాలు, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఏదండి? డిజర్ట్ వారియర్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని విన్యాసాలు అనమాట. సో ఇప్పుడు గమనించండి ఫ్రెండ్స్, మనకి ఇటీవల కాలంలో జపాన్ అనే పేరుతో బహుళ దేశాలు పాల్గొనే ఒక విన్యాసాలు నిర్వహించింది ఏ దేశం అండి? రష్యా దేశం నిర్వహించింది అలాంటి విషయం. అంతేకాకుండా స్టడీ ఫాస్ట్ డిపెండెంట్ అనే పేరుతో ఇటీవల కాలంలో ఎవరు విన్యాసాలు నిర్వహించడం జరిగింది? ఏ సంబంధించిన కూటమి? నాటో కూటమి ఇలాంటి విన్యాసాలు నిర్వహించడం జరిగింది. సో ఇలాంటి విషయాలతో పాటుగా వివిధ దేశాలు పాల్గొనే విన్యాసాలపైన కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంద్రా విన్యాసాలు భారత్, రష్యాలు నిర్వహించుకునే విన్యాసాలు ఇంద్రా విన్యాసాలని ఇట్లా ఓకేనా. ఇది డిజర్ట్ వారియర్. భారత్, ఈజిప్ట్ దేశాలు కలిసి నిర్వహించుకున్నటువంటి ఒక వైమానిక విన్యాసాలు ఏంటంటే డిజర్ట్ వారియర్ అంటున్నాం. వైమానికం అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ప్రజెంట్ అయితే మన భారత వైమానిక ప్రధానాధికారి, ద చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టాఫ్గా ఎవరు పనిచేస్తున్నారంటే సో వారే ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి అండి. ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే త్రిపుర రాజధాని ఏంటంటే అగర్తాలలో ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్ గురించి అంటే పట్టణ అభివృద్ధి గురించి, ఆ పట్టణాల్లో త్రిపురలో అగర్తాలతో పాటు మిగతా పట్టణాల్లో మరిన్ని మౌలిక సదుపాయాల కల్పన గురించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉన్నటువంటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు 61 మిలియన్ డాలర్ల రుణాన్ని సో త్రిపుర ప్రభుత్వానికి అందించడం జరిగిందనమాట. మనకి ఇక్కడ రీసెంట్గా కూడా మనం డిస్కస్ చేసాం మేఘాలయ రాష్ట్రంలో వివిధ హెల్త్ సర్వీసెస్ గురించి ప్రపంచ బ్యాంకు రుణం అందించిన విషయం. సో ఆ నేపథ్యం మనకు కొంచెం ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఇటీవల త్రిపుర రాష్ట్రానికి పట్టణాభివృద్ధి గురించి ఏ అంతర్జాతీయ సంస్థ రుణాన్ని అందించిందంటే ఏడీబీ అందించింది. మనీలా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఏడీబీ అనగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి అంటున్నామండి. ఇది ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉంటుంది. ప్రజెంట్ అయితే ఏడీబీకి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు ఎవరండి? వారే మసత్సుగు అసకావా పనిచేస్తున్నారు. సో అది నేపథ్యం అండి, జపాన్ దేశానికి చెందినవారు. ఇక నెక్స్ట్ అండి డిపార్ట్మెంట్ ఆఫ్ ది టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు ఫార్మ్డ్ ఏ టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్ ఆన్ ది 6G కంప్యూటర్ టెక్నాలజీస్ ఆర్ 6th జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీ బై ది కె రాజారామన్. ఇది వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిటీస్ అండి. ఏంటంటే ఇక్కడ మనకి ఇంకా 5G మనం ఇంకా తీసుకురాలేదు, బట్ ఇంకా 5G సాంకేతిక పైన అంటాం అంటే 5th జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీ. ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చింది 3G అంటే ఏంటి అన్నాడు, అంటే దట్ ఈస్ ద థర్డ్ జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీ. మనం 3G అని చెప్పేసి అంటాం. సేమ్ అదే సంబంధించిన ప్రాసెస్ కొనసాగుతుంది.
ఒక్కోసారి మనకి ఫోన్లలో యూజ్ చేసే ఒక ఎల్ఓటి ఏదన్నా లాంగ్ టర్మ్ ఎల్టీఏ అంటాడు. ఎల్టీఈ అంటే లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. సో అలాంటి పాయింట్స్ కూడా మనకు అడుగుతుంటాడు ఎగ్జామినేషన్లో, లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ అంటాం. ఇక్కడ 5th జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీని లేదా 5th జనరేషన్ ఆఫ్ ది ఈ కంప్యూటర్ సాంకేతికతని ఎలా తీసుకురావాలి దేశంలో అని చెప్పేసి గతంలో కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ఏదంటే దట్ ఈస్ ద పాల్రాజ్ కమిటీ అండి. గతంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పాల్రాజ్ కమిటీ. సో అధ్యయనం చేయడం జరిగింది. మరి ఇప్పుడు 6th జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీని ఎలా తీసుకురావాలి దేశంలో అని చెప్పేసి అధ్యయనం చేయడానికి సో టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్ అంటే సాంకేతికత ఒక ఆవిష్కరణకి ఎలా చేయాలి, ఎలాంటి రంగాల్లో దీన్ని తీసుకెళ్ళాలి, దీని యొక్క సంబంధించిన మెరిట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి సో కె రాజారామన్ నేతృత్వంలో ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ది టెలికమ్యూనికేషన్ వాళ్ళు నియమించారు. ప్రజెంట్ అయితే టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా అండ్ ఒక ఐటీ టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నవారు అండ్ రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్నవారు ఒకరేనండి, వారే అశ్విని వైష్ణవ్ పనిచేస్తున్నారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం. ప్రపంచంలోనే 5G సాంకేతికతని 6G కాదండి 5G సాంకేతికత ప్రపంచంలోనే 5G సాంకేతికతని ప్రపంచంలో తొలిసారిగా పూర్తిగా అమలు చేసుకున్నటువంటి తొలి నగరంగా వినియోగించుకుంటున్న నగరంగా చైనాలోని షాంఘై ఉంది. అదే 5G సాంకేతికతని వినియోగించుకుంటున్నటువంటి తొలి దేశంగా ఏ దేశం ఉందండి? దక్షిణ కొరియా దేశం అనేది ఉంది. ఇక నెక్స్ట్ అండి మనకి భూ పర్యవేక్షిత అంటే భూమిని పరిశీలన చేసే ఒక ఉపగ్రహం, దీని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని చెప్పేసి అంటాం. ఇటీవల కాలంలో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఒక భూ పరిశీలన ఉపగ్రహాన్ని సో ఒక గ్వాంగ్ము ఒక శాటిలైట్ని విజయవంతంగా పరీక్షించినటువంటి దేశం ఏదంటే దట్ ఈజ్ చైనా అండి. చైనా సో పరీక్షించింది గ్వాంగ్ము అని చెప్పేసి ఒక శాటిలైట్ని పరీక్షించడం అనేది జరిగిందండి. సో ఆ నేపథ్యం చూసుకోవాలంటే ఒక్కోసారి ఈ శాటిలైట్ని ఎవరు పరీక్షించారు లేదా ప్రయోగించారని అడిగిన సందర్భం మనకు ఉంటుంది కాబట్టి సో చైనా సో లాంగ్ మార్చ్ 6 అనే ఒక రాకెట్ ద్వారా సో ఇది విజయవంతంగా పరీక్షించడం జరిగింది గ్వాంగ్ము అనే ఒక శాటిలైట్ని. చైనా యొక్క అధికార వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ దీన్ని ప్రకటించడం జరిగింది. ఇక నెక్స్ట్ అండి మనకి యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటున్నాం. 1972 జూన్ 5న ఏర్పాటు చేయబడ్డ సంస్థ యుఎన్ఈపి. ప్రధాన కార్యాలయం వచ్చేసి కెన్యా రాజధాని నైరోబి కేంద్రంగా పనిచేస్తుంది. ఇలాంటి సంస్థ ఒక రిపోర్ట్ విడుదల చేసింది ఏంటంటే 6th అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్ 2021 ద గ్యాదరింగ్ స్టోమ్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ అనమాట. ఏంటంటే ఇక్కడ అంటే ఈ రిపోర్ట్స్ యొక్క సారాంశం ఏంటంటే వరల్డ్ లిమ్స్ వార్మింగ్ టు 1.5 డిగ్రీ సెల్సియస్ అంటే 1.5 డిగ్రీ సెల్సియస్ వరకు ఒక పెరిగిందనుకోండి. సో దాని తర్వాత పెరిగిందనుకోండి మోర్ దెన్ 1.5 డిగ్రీ సెల్సియస్ అనేది పెరిగిందనుకోండి, తద్వారా మనకి ఏమవుతుందంటే ఖచ్చితంగా గ్లోబల్ వార్మింగ్ మరింతగా పెరుగుతుందని ఈ రిపోర్ట్ యొక్క సారాంశం. మరో అంశం ఇదే యుఎన్ఈపి సంస్థ మరో రిపోర్ట్ని చేసింది ఏంటంటే సిటీస్ విల్ బీ టూ హాట్ టు లివ్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పేసి. అంటే ఇక్కడ ఏంటంటే సిటీస్ అనేది భవిష్యత్తులో చాలా వేడిగా కాబోతున్నాయి భవిష్యత్తులో అని చెప్పేసి ఒక రిపోర్ట్. సిటీస్ విల్ బీ టూ హాట్ టు లివ్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పేసి ఇది కూడా రిపోర్ట్ చేసింది. 2100 సంవత్సరం నాటికి 4 డిగ్రీ సెల్సియస్ అనేది పెరగబోతుంది, తద్వారా చాలా పరిణామాలు రాబోతున్నాయి అని చెప్పేసి ఈ రిపోర్ట్ యొక్క సారాంశం. మనకి ఎగ్జామినేషన్ కోణంలో చూస్తే ఆ రిపోర్ట్స్ ఎవరు ఇచ్చారు దానికి సంబంధించిన దానిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్ అండి మనకి డిఆర్డిఓ అండ్ భారత వైమానిక దళం వాళ్ళు డిఆర్డిఓ వాళ్ళు భారత వైమానిక దళం వాళ్ళు సా అనే పేరుతో ఉన్నటువంటి ఒక వెపన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఈ సా అనేది ఏంటంటే ఒక స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్ అండి. ఇక్కడ చూసినట్లయితే ఈ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్ ఇది ఒక సంబంధించి మిజైల్ టెక్నాలజీతో ఉంది. 100 కిలోమీటర్స్ లక్ష్యాలను ఛేదిస్తుంది. 125 కిలోల వార్ హెడ్ని ఆ విధంగా పేలుడు పదార్థాన్ని తీసుకెళ్లే సామర్థ్యం ఈ సాకు ఉంది. ఇది స్వదేశీయంగా ఇండిజినస్గా దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. సానగా స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్ అంటే స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్ని సాని తయారు చేయడం అనేది జరిగిందండి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం. సో డిఆర్డిఓ అండ్ భారత వైమానిక దళం వాళ్ళు అభివృద్ధి చేసిన యొక్క సా అనేది అబ్రివేషన్ ఏంటి స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్. అది 100 కిలోమీటర్స్ లక్ష్యాలను అది సాధిస్తుంది. సో మరి 125 kg సంబంధించిన వార్ హెడ్స్ అంటాం. అంటే ఇక్కడ పేలుడు పదార్థాన్ని కానీ వాటిని తీసుకెళ్ళి ధ్వంసం చేసే ప్రక్రియలో అది భాగస్వామ్యం అవుతుందని చెప్పేసి దాని యొక్క ఉద్దేశం అండి. ఓకేనా. ఇక చాలాసార్లు మనం డిస్కస్ చేసాం.
1958లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. సతీష్ రెడ్డి గారు దానికి DRDO ఒక చైర్మన్గా పనిచేస్తున్నారు. మన తెలుగువారు వారు చేస్తున్న కృషికి గాను 2021 సంవత్సరానికి ఒక ఆర్యభట్ట పురస్కారాన్ని కూడా పొందడం జరిగింది సతీష్ రెడ్డి గారు. IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత వైమానిక దళం ప్రజెంట్ అయితే మన భారత ప్రధాన వైమానిక అధికారిగా సో ఇటీవల నియమితులైన వారే ఒక ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. ఇక నెక్స్ట్ అండి మనకి ప్రతి మ్యాగజైన్ అనే ఒక క్రికెట్ విశ్లేషకుడు రాసినటువంటి ఒక పుస్తకం అండి. అతని పేరే ప్రతి మ్యాగజైన్ అండి. ఇది ఒక రిపోర్టర్ ఇతను ఒక పుస్తకం రాయడం జరిగింది క్రికెట్ పైన మొత్తం విశ్లేషణాత్మకంగా మన దేశంలో అని చెప్పేసి. నాట్ జస్ట్ క్రికెట్ ఏ రిపోర్టర్స్ జర్నీ అని చెప్పి నాట్ జస్ట్ క్రికెట్ ఏ రిపోర్టర్స్ జర్నీ అనే పేరుతో సో క్రికెట్లో జరుగుతున్న పరిణామాలపైన సో గత కొద్ది కాలంగా కొద్ది సంవత్సరాల నుండి సో సంబంధించినటువంటి క్యాప్టెన్సీలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క సంబంధించినటువంటి పనితీరు ఎలా ఉందని మొత్తం అంశాలపైన ఈ బుక్ అనేది రాయడం జరిగింది. గతంలో వీరు ఈ ప్రతి మ్యాగజైన్ అనే వారు ఈ రిపోర్టర్ గతంలో ఈ జర్నలిస్ట్ రాసిన పుస్తకం నాట్ క్వైట్ క్రికెట్ అనే ఒక పుస్తకాన్ని కూడా గతంలో రాయడం జరిగింది. సో దాని తర్వాత నెక్స్ట్ నాట్ జస్ట్ క్రికెట్ ఏ రిపోర్టర్స్ జర్నీ అండి. నాట్ జస్ట్ క్రికెట్ ఏ రిపోర్టర్స్ జర్నీ ఇది కూడా ఎవరు రాయడం జరిగిందంటే ప్రతి మ్యాగజైన్. అతను రైటర్ పేరే ఏం పేరండి ప్రతి మ్యాగజైన్. ఇక నెక్స్ట్ అండి మనకి సత్యజిత్ రే గారి యొక్క 100వ జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్న సందర్భంగా మరి భాస్కర్ చటోపాధ్యాయ్ ఒక పుస్తకం రాశారు ద సినిమా ఆఫ్ సత్యజిత్ రే అని చెప్పేసి. ఎందుకోసం అంటే ఎన్నో గొప్ప సినిమాలు కళాఖండాలు ఆ విధంగా నిర్మించడం జరిగింది. సత్యజిత్ రే ఎన్నో సినిమాలు నిర్మించడం జరిగింది. సో అంతేకాకుండా వీరు ఆస్కార్ జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా పొందడం జరిగింది సత్యజిత్ రే అనమాట. సో వారు జీవిత విశేషాలపైన వాళ్ళ సినిమాకు మన భారతీయ సినిమాకు అందించిన విశేషాలపైన రాసిన పుస్తకమే భాస్కర్ చటోపాధ్యాయ రాసిన పుస్తకమే ద సినిమా ఆఫ్ ది సత్యజిత్ రే. ఇక నెక్స్ట్ అండి మనకి ఈ డాక్టర్ శంకర్ ఆచార్య రాసినటువంటి పుస్తకం సో ఎన్ ఎకనమిస్ట్ ఎట్ హోమ్ అండ్ అబ్రాడ్ ఏ పర్సనల్ జర్నీ అని చెప్పేసి ఒక పుస్తకం రాయడం జరిగింది. సో ఈ పుస్తకాన్ని రాసిన వారు ఎవరంటే డాక్టర్ శంకర్ ఆచార్య. సో పేరొందినటువంటి ప్రముఖ ఆర్థికవేత్త అయినటువంటి వీరు రాసిన పుస్తకమే ఎన్ ఎకనమిస్ట్ ఎట్ హోమ్ అండ్ అబ్రాడ్ అనే పుస్తకం. ఓకే, ఇవ్వండి మనకి November 6, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇంపార్టెంట్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అండి. సో మరి షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఆన్లైన్ బ్యాచ్ల వివరాలు, ఆఫ్లైన్ బ్యాచ్ల వివరాలు, షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి వివిధ కోర్సుల వివరాలు వీటన్నిటి గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.